హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబాన్ని లంచ్ బాక్స్లోకైనా లేదంటే అప్పటికప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా కదంబాన్ని చేసి చూడండి. ఇది మనకి తిరుపతి కొండ మీద చేసే కదంబం టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కదంబానికి మనం చాలా రకాల ఇంగ్రీడియంట్స్ కూరగాయలు వేసుకోవాలి, కానీ కంపల్సరీ మాత్రం గుమ్మడికాయతో చేసుకుని ఈ కదంబం రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. దానిలో 1 కప్పు వరకు బియ్యం తీసుకోండి. ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా 2-3 సార్లు బాగా క్లీన్ చేసేసుకొని 4 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. టైం ఉన్న వాళ్ళైతే ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. టేస్ట్ బాగుంటుంది, త్వరగా కూడా ఉడుకుతుంది, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి అరగంట సేపు నానిన తర్వాత పొయ్యి మీద పెట్టి 4 విజిల్ రానివ్వండి. ఇది విజిల్ వచ్చేలోపు చింతపండు ఒక 100 గ్రాములు తీసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని నానిన తర్వాత దీని రసాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కావాల్సినవి కంపల్సరీ గుమ్మడికాయ కావాలి. అమ్మవారికి ప్రసాదంగా చేసే కదంబానికి తప్పకుండా గుమ్మడికాయ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నిటినీ కూడా ముక్కల కింద కట్ చేసుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని క్యారెట్ ఒకటి తీసుకున్నాము, సొరకాయ ముక్కలు కొన్ని తీసుకోవాలి. తర్వాత టమాటా ఒకటి, తర్వాత చిలకడ దుంప ముక్కలు కట్ చేసుకోండి. ములక్కాడ ఒకటి, దీన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత రాడిష్ కొన్ని, గుమ్మడికాయ ముక్కలు మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఒక 7-8 ముక్కలు ఉంటే సరిపోతాయి. పచ్చిమిరపకాయలు ఒక 2, వంకాయ ముక్కలు. నెక్స్ట్ గ్రీన్ పీస్ ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇందులో మన దగ్గర ఏమున్నా లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని కొంచెం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, ఈ 2 కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువసేపు ఉడికించే పని లేదు, ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. కావాలనుకుంటే కుక్కరు ఒక విజిల్ వేయించుకున్నా పర్వాలేదు. ఒకసారి చూడండి ముక్కలు ఉడికేయలేదో, చూడండి ఉడికిపోయాయి కదా. ఉడికేయలేదో చెక్ చేసుకున్న తర్వాతే మనం దీనిలో చింతపండు రసం వేయాలి, లేదంటే మనకి పులుపు వేసిన తర్వాత ముక్కలు ఉడకు. ఒకసారి కలిపేసుకొని చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, దాని రసాన్ని వేసేసుకోండి. అడుగు భాగం మాత్రం కొంచెం వదిలేయండి. చింతపండు ఏదైనా మనకి పొట్టులాగా ఉంటే నోటికి తగలకుండా. ఇప్పుడు దీనిలో పసుపు 1/2 స్పూను, 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మొత్తం అన్ని ముక్కలన్నిటికీ కూడా చింతపండు రసం ఉప్పు కారం పట్టేలాగా ఉడికించండి. ఉడికిన తర్వాత 2 స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇవి ఉడికించిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని కుక్కర్లో మనకి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. కుక్కర్ చల్లారిన తర్వాత రైస్ చూడండి, మనకి 4 విజిల్ వేయించాం కాబట్టి ఇలా మెత్తగా ఉండాలి. ఆల్రెడీ ఉడుకుతున్న కూరగాయ ముక్కలన్నింటినీ కూడా ఈ పప్పు అన్నంలో వేసేసుకోండి. మొత్తం అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు నీళ్లు తక్కువ అనిపించినట్లయితే కనుక నీళ్లు పక్కన మనం మరగబెట్టుకొని దీనిలో కలుపుకోవాలి. చల్లనీళ్ళు వేయకండి, వేడి నీళ్ళు మరిగించి వేసుకోండి. కలుపుకున్న తర్వాత మరీ పలచగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం కూరగాయల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల పప్పు అన్నంలో మన కూరగాయలు చింతపండు అంతా రసం అంతా కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. తాలింపు వేసుకున్నా వేసుకోపోయినా ఇదే గుమగుమలాడిపోతుంది, మంచి సువాసన వస్తుంది. చూసారు కదా, చాలా టేస్ట్గా కనిపిస్తుంది. దీని తాలింపు కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాం. ఇంకా పప్పులో నెయ్యి కూడా చాలా టేస్ట్ వస్తుంది. దీనిలో 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోండి. మెంతులు కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత దీనిలో కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ ఒక 1 పించ్ వరకు వేసుకోండి. ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇంగువ వేస్తేనే మనకి గుళ్ళో చేసిన ప్రసాదంలో టేస్ట్ రావాలంటే కంపల్సరీ ఇంగువ వేసుకోండి. మొత్తం అంతా పోపులంతా వేగిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న కదంబంలో వేసేసుకోండి. చిలకడ దుంప వేయలేని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా మనకి రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నా లేదంటే లంచ్ బాక్స్లోకైనా నోటికి ఏమైనా కారంగా తినాలనిపించినప్పుడు టేస్టీగా ఇలా చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.